కరెక్ట్ గా మన హైట్ కి ఎలా ఉంది అనేది చూద్దాము. ఇప్పుడు చూడండి, నాది వచ్చేసి 5'11" అనమాట. సో వెహికల్ ఎలా కనపడుతుంది అనేది ఒకసారి మీరు చూసుకోండి. హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ సూపర్ స్ట్రీట్ అయితే తీసుకెళ్తున్నాను, తర్వాత మ్యాక్ 2 కూడా తీసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు కాంబాట్ మోడ్ లో ఉంది, బలిస్టిక్, గ్లైడ్. సో అలాగా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ లైట్స్ ఆన్ ఆఫ్, ఇగ్నిషన్ ఆన్ ఆఫ్, ఇదే ఇలా నొక్కితే ఆఫ్, ఇలా నొక్కితే ఆన్. బ్రేక్ పట్టుకుని లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ ఇండికేషన్ అయితే కనపడుతుంది మనకి. ఓడోమీటర్ లో 156.8 కిలోమీటర్స్ ఉంది. 299 అయింది ఇప్పుడు కరెక్ట్ గా టైం అయితే. రేంజ్ ఇంకా 162 కిలోమీటర్స్ అని చూపిస్తుంది బలిస్టిక్ లో అయితే. నేను ఇంకా గ్లైడ్ కి వెళ్తాను. గ్లైడ్ లో అయితే 227 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. కాంబాట్ లో అయితే 209 కిలోమీటర్స్ చూపిస్తుంది. 84% అయితే ఉంది ప్రెసెంట్. ఫస్ట్ అయితే నేను గ్లైడ్ మోడ్ లో వెళ్తాను. ఇప్పుడు దీని ప్రైసింగ్ వచ్చేసి 3.5 to 4 lakh మధ్యలో అయితే ఉందంట. పవర్ వచ్చేసి 40 హార్స్ పవర్, టార్క్ వచ్చేసి 100 న్యూటన్ మీటర్స్ అయితే ఉంది. కాంబాట్ మోడ్ కి వచ్చాను. ఓ సారీ బ్రో, చెప్పకుండా వెనకాల బ్రో అయితే ఇలా వెనక్కి తుల్లిపడ్డారు అనమాట. నేను బ్రోని తీసుకుని వచ్చాను, మనకి కొంచెం వీడియోస్ అయ్యి వస్తాయి కదా అని చెప్పి. సో కాంబాట్ లో పెట్టాను. ఓ బాబా, పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. నైస్, సూపర్ అసలు. చిన్న ఫ్లిక్ లో వెళ్ళిపోతుంది అసలు వెహికల్ అయితే స్మూత్ గా. సస్పెన్షన్ చిన్నది ఏదో అనిపిస్తుంది కానీ అంత ప్రాబ్లమేటిక్ అయితే కాదు. చిన్నది ఇప్పుడే చిన్న తగిలింది అంటే స్పీడ్ బ్రేకర్ కొంచెం హైట్ ఉంది. ఇప్పుడు వచ్చిన X47 ఉంది కదా, అదైతే కొంచెం తగలకుండా ఉండొచ్చేమో. ఇక్కడ తగులుతుందేమో చూద్దాం. చిన్నది అంటే ఈ మోడల్ కి ఈ హైట్ అనేది ఇంకా ఎక్కువ. వీల్ బేస్ వచ్చేసి 800 ఎంత ఉంది. ఆ ఎలక్ట్రిక్ మెషిన్ సౌండ్ చూస్తున్నారా ఎలా వినపడుతుందో. ఇది నార్మల్ గా ఈ మోడ్ లోనే గుంజి పడేస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ మోడ్ పెడితే ఇంకా అసలు మామూలుగా ఉండదేమో. ఈ రోడ్ లో అంత స్పీడ్ వెళ్ళడానికి కూడా స్కోప్ లేదు, కొంచెం మెల్లిగానే వెళ్తున్నాను. బ్రో బ్యాటరీ గురించి చెప్పండి. 5 years కింద ప్రొటెక్ట్ అవుతుంది. ఓకే, థర్మల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సాఫ్ట్వేర్ పరంగా ఉంటది అనమాట. ఓకే, వచ్చి మనకి అవుటర్ షెల్ వచ్చి మనకి కూలెంట్ అవడానికి దానికి లింక్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, అనేది డైనమిక్స్ కి వెళ్ళి అనమాట విండ్ లోపలికి వెళ్ళి బ్యాటరీని కూల్ చేస్తుంది అనమాట. ఓకే, లోపల మొత్తం అన్ని సెల్ కి ఇండివిజువల్ గా బిఎంఎస్ఎస్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. 95 సూపర్ అసలు. 0 to 60 జస్ట్ 2.7 సెకండ్స్ లో వెళ్ళిపోద్ది. అండ్ 0 to 100 అయితే జస్ట్ 8.1 సెకండ్స్ లో. ఇలా కళ్ళు మూసి తెరిసే లోపు జమ్మని వెళ్ళిపోతుంది. 115 జస్ట్ ఈ రోడ్ లో. నైస్. ఈ పవర్ చూసి నేను చాలా రోజులు అయిపోతుంది. ఇది ఓన్లీ ఫర్ ఈవీస్ కే సాధ్యం. ఎంత ఫాస్ట్ గా ఎంత క్విక్ గా అందుకోవడం అంటే మన పెట్రోల్ వెహికల్స్ కి కొంచెం టైం పడుతుంది, కానీ అది కూడా టైం టేకెన్. వీటికి వేరేగా ఉంటుంది, వాటికి వేరేగా ఉంటుంది అనమాట పవర్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఇన్స్టెంట్ పవర్ చూసారు కదా, మీకు అర్థమవుతుంది. పరిగెడుతుంది, మామూలుగా పరిగెడట్లేదు. ఇది సూపర్ అసలు. ఛార్జింగ్ పాయింట్ అనమాట, ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడ మెన్షన్ చేస్తుంది F77 LSRS సంథింగ్ ఏదో కోడ్స్ లాగా. అంతా డిఫరెంట్ వైబ్ అనమాట. ఒక నేవీ ఆర్మీ ఆఫీసర్స్ కి చూసారా కోడ్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ మెన్షన్ చేశారు కింద. ఇక్కడ మనకి బ్యాటరీ ఉంటుంది, స్టాండ్ క్లియర్ అని చెప్పి రాసింది కదా. ఇక్కడ LSR అని, ఇక్కడ మనకి బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది ఫీన్. ఈ స్పీడ్ కి ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ బ్యాక్ సైడ్ గ్రిల్ నుండి మనకి అనేది వస్తుంది. సో మనం ఎంత స్పీడ్కి వెళ్ళినా సరే హ్యాండిల్ బార్ ఓబిల్ అవ్వకుండా మనకి స్టెబుల్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి బ్యాటరీ అనేది మనం అంత స్పీడ్ లో టాప్ స్పీడ్ 155 మెయింటైన్ చేస్తున్న ఎంత స్పీడ్ ఇస్తుంది కాబట్టి సో మనకి యాజ్ యూజువల్ గా బ్యాటరీ ప్లస్ మోటార్ అనేది హిట్ అవుతుంది. సో దీనికి ఏం చేశారంటే, సో మనం ఇంటర్నల్ గా కాకుండా ఇంటర్నల్ గా ఆల్రెడీ ఉంటాయి, బట్ ఏంటంటే ఇది మనకి స్పెసిఫిక్ గా ఇలాంటి ఇంకా స్పీడ్ గా కూల్ అవ్వడానికి మనకి ఇట్లా ఏరోడైనమిక్ గా ఓకే అందుకని ఆ హోల్స్ ఇచ్చారు, వెంట్స్ ఇచ్చారు. బట్ ఓకే, ఇది కూడా ఏంటంటే మనకి ఫ్లైట్స్ లో అట్లా చూసుకుంటాం వింగ్స్ ఎలాగైతే ఉంటాయో సో దానికోసం ఆ లుక్ రావడం కోసం అనేది. ఓకే అర్థమైంది. చార్జర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన బూస్ట్ చార్జర్ ఏదైతే ఉందో బూస్ట్ చార్జర్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ పెట్టుకుని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకా ఫిక్స్ చేయవసరం లేదా?
జస్ట్ ఇది ఏంటంటే క్యారీ చేయడానికి మాత్రమే. ఆహా, ఇక్కడ ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏంటంటే పెట్టుకోవడానికి ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి ఓకే అనేవి దానికోసం స్పెసిఫిక్ ఇచ్చారనమాట. ఓకే. ఇక్కడ చార్జర్ అనేది కూర్చుంటది. సో మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇది తీసుకోవచ్చు. ఆ చార్జర్ ఏదైతే ఉందో లైటింగ్ అనేది, సో అది కార్ దగ్గర మనకు కనెక్ట్ చేసుకొని మాకి ఈ వెహికల్ తో పాటు బ్యాటరీ చార్జర్ ఇస్తారు కదా, దాని 3 పిన్ సాకెట్ దాంట్లో పెట్టేసాడు. ఓహో, దాని చార్జర్ ఒక డీసీది దీనికి కనెక్ట్ చేస్తాం. ఓకే ఓకే, అందుకనే ఆ ఆప్షన్ ఇచ్చారా? ఇచ్చారు. ఓకే, నైస్, చాలా బాగుంది. ఇది కూడా బ్రేక్ పట్టుకొని లాంగ్ ప్రెస్. ఓకే, స్టార్ట్ అయిపోయింది. బాలిస్టిక్ మోడ్లో ఉంది ఇప్పుడు. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేద్దాము, బాలిస్టిక్ మోడ్లో ఎంత వెళ్తుంది అనేది. ఈజీ 90, 106, 110. మామూలుగానే ఫుల్ గాలి ఉంది ఇక్కడ, ఇంకా ఇది ఇంత స్పీడ్ వెళ్తుంటే ఏమవుతుందంటే ఏదో గాల్లో ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్ గా. పైలట్ స్పేస్ స్టేషన్ కిందకి వెళ్ళిపోదామా? సో యాస్టీస్ బాబా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు ఇది మాత్రం. ఇవి పార్కింగ్ లైట్స్. దట్స్ ఇట్. నౌ ఐ am on అల్ట్రావైలెట్ F77 Mark II. ఇప్పుడు జస్ట్ టెస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాను. అయితే బైక్ ఇలా కనపడుతుంది, వెనకాల బాగానే ఉంది లైటింగ్. సో 5'11" ఉన్న హైట్. సో నాకు ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా మనము నా ఇది మన సర్వీస్ సెంటర్ లో చేస్తారు. ఇది ఈ అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా సస్పెన్షన్ అండ్ ముందు కూడా ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అది కూడా మనకి వాళ్ళే చేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు, ఆ టూల్ తోనే చేస్తారంట, మనం చేయడానికి అవ్వదు. అండ్ సేమ్ ఇక్కడే మనకి ఛార్జింగ్ స్లాట్ కూడా ఇచ్చారు. అండ్ నీట్ గా ట్యాంక్ కూడా చాలా పెద్దగా ఉంది, బల్జిగా ఉంది. ఈ సీన్ అంటారు అనమాట, దీన్ని ఏరోడైనమిక్ కోసం ఇచ్చారు. ఇది ఫాస్ట్ వెళ్తున్నప్పుడు ఆ హీట్ రిడక్షన్ కోసం ఇలా లోపలికి వెళ్ళి కూల్ అయ్యి ఇంజిన్ అలా బయటకు వస్తుంది. అంటే చైన్ డ్రివెన్ అనమాట ఇది. ఫస్ట్ ఇప్పుడు మీకు రివర్స్ ఎలా చేయాలనేది కూడా ఒకసారి చెప్తాను. బ్రేక్ పట్టుకుని లాంగ్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది కదా. సో వెహికల్ అయితే స్టార్ట్ అయింది, ముందుకు వెళ్తుంది కదా. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకుంటే ఇదిగోండి రివర్స్ అనే ఆప్షన్ వస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది కదా. సో ఇలాగా యాక్సిలరేటర్ ఇస్తుంటే బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది. ఇండికేటర్స్ కూడా ఆన్ అవుతాయి. సో దట్స్ ఇట్, చాలా సింపుల్. ఫార్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కదా. మనకి రివర్స్ వచ్చి 5 వెళ్తుంది, ఫార్వర్డ్ వచ్చి మనకి ఏంటంటే 3 మాత్రం స్పీడ్ వెళ్తుంది అన్నమాట. అంతే. ఇప్పుడు రివర్స్లో పెట్టా. ఓకే, అంతే. 5 km/h వరకు వెళ్తుందంట. సర్వీస్ మనకి వచ్చేటప్పుడు ఏంటంటే ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇంటర్నల్ కాంపోనెంట్ ఇష్యూ ఉన్నా, ఇంకే ఇష్యూ ఉన్నా సరే డైరెక్ట్ కంపెనీ నుండి సర్వీస్ సెంటర్ కాల్ అవుతుంది. సర్వీస్ సెంటర్ వాళ్ళు కస్టమర్ కాల్ చేస్తారు అనమాట. యాజ్ వెల్ యాజ్ కంపెనీ నుండి సిఆర్ఈస్ కస్టమర్ కాల్ చేస్తారు. ఓకే, సో ఇట్లా ఇష్యూ ఉంది, సో మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళండి, అప్పటికప్పుడే అపాయింట్మెంట్ కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉంది, దీని ద్వారా చేయిస్తారు అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఏంటంటే, మనకి అల్ట్రాలైట్ ఏ ఉంది కదా యాప్ది, అది తీసుకున్నాను అనుకోండి, సడన్గా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యింది, లాంగ్ టూర్స్కి వెళ్ళేటప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకోండి, డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది మనకి ఇందులో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్కి ఎలాగైతే యాపిల్కి ఏదైతే ఉంటుందో కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఒక కాల్ ఏంటంటే డైరెక్ట్ కంపెనీకి వెళ్తుంది, కంపెనీ త్రూ అక్కడ ఏదైతే దగ్గరలో ఉన్న డీలర్షిప్ ఉంటుందో ఆ డీలర్షిప్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి అంటారు అనమాట. ఓకే, డీలర్ పర్సన్స్కి. సో అదొకటి బెనిఫిట్ ఉంటుంది మనకి. ఓకే,
దానికి సెపరేట్ ప్రైజింగ్ ఉంటుందా? అది 40,000 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ యాప్ కోసం, యాప్ ఇంటర్ఫేస్ దానిలో ఏమేమి వస్తాయి? నావిగేషన్ ఇవన్నీ వస్తాయా? నావిగేషన్స్ వస్తాయి మనకి, ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది ఆ, మనకి, ఎంత ఛార్జ్ దిగింది, ఎంత ఛార్జ్ ఉంటుంది, ఓకే అన్ని A to Z ఎవ్రీథింగ్, మొత్తం. ఎక్కడ అవుతుంది ఏంటి, ఓకే స్టాటిస్టిక్స్ చూపించేస్తాం అనమాట. ఎంత తిరిగాం, ఎంత డ్రైవర్ సెంటర్ అయింది, ఎంత పర్సెంట్ ఛార్జ్ అయింది, ఎన్ని సైకిల్స్ అయ్యాయి, ఓకే. ఓవరాల్ గా బ్యాటరీ కాకుండా వెహికల్ ఓవరాల్ టెంపరేచర్ కానీ అక్కడ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే RSI సపోర్ట్ ఉంటుంది మనకి. ఆ, RSI యూస్ చేసుకోవచ్చు, లైవ్ ట్రాకింగ్ ఉంటుంది కంప్లీట్ గా, మ్మ్హ. మనకి యాప్ లో అప్డేట్ అయిపోతుంది. ఓకే. ఎవరైనా ముందు వీడియో చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆల్మోస్ట్ తెలిసిందంతా కూడా షేర్ చేసాము. నేను తీసుకోవాలనుకుంటే కనుక మ్యాక్స్ F77 సూపర్ స్ట్రీట్కి వెళ్ళిపోతాను. నాకు ఎందుకో సూపర్ స్పోర్ట్ అని వచ్చేస్తుంది ఇందాకటి నుండి. సూపర్ స్ట్రీట్కి వెళ్తాను. అదే నాకు కొంచెం కంఫర్ట్ అనిపించింది అండ్ నాకు నచ్చింది. అంటే నా హైట్కి అది కంఫర్ట్ అనిపించింది. లెగ్ స్పేస్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ X47 కూడా నేను రివ్యూ చేస్తాను అండ్ రైడ్ కూడా చేస్తాను వీలైతే. అది కూడా కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు నేను తేల్చుకుంటాను ఈ 3 బైక్స్లో ఏది బాగుంది ఏంటి అనేది. ఇప్పటివరకు ప్రజెంట్ అయితే ఈ రెండిట్లో నాకు సూపర్ స్ట్రీట్ చాలా నచ్చింది. ఓకే, బలిస్టిక్ మోడ్లో పెట్టా. ఇప్పుడు చూడండి రన్ ఎలా అవుతుందో. సప్పని వెళ్తుంది, అసలు గుంజి పడేస్తుంది, మామూలుగా కాదు. సో ఫైనల్గా మనం మన షోరూమ్ దగ్గరికి కూడా వచ్చాం కాబట్టి పార్క్ చేసుకుని ఇంకప్పుడు వెళ్దాము లోపలికి. భయ్యా ఓకే, ఫైనల్లీ అల్ట్రా వైలెట్లో ఉన్న 2 వేరియంట్స్ డ్రైవ్ చేసాము. లాస్ట్లో ఎండింగ్ అల్ట్రా వైలెట్ అని చూపిస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో గైస్ ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.